గుండెపూడి పంచాయతీ ఆఫీస్ దగ్గర గుండెపూడి గ్రామ పంచాయతీ ప్రజలందరూ వాళ్ళకి ఇందిరమ్మ పథకంలో ఇల్లు రాలేదనేది ఒకటి, రెండు మంచినీళ్ళు రాక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. రోడ్లు కూడా సౌకర్యం సరిగ్గా లేదు. దీని మీద వాళ్ళు ఇవాళ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరుగుతుంది. ముందుగా ఈ గ్రామ పంచాయతీ గ్రామ గిరిజనులందరికీ సిపిఎం పార్టీ తరఫున అభినందనలు, ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్వేలు చేయడం జరిగింది. ఆ సమస్యల ఆధారంగా పంచాయతీ కార్యాలయాల ముందు ధర్నాలు చేసి సమస్యల పరిష్కారానికి పూనుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ఈ పంచాయతీ ఆఫీసు ధర్నా చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూర్చొని ఇందిరమ్మ పథకం అందరికీ ఇల్లు ఇస్తామని చెప్పేసే పరిస్థితి కనపడుతుంది. కానీ వాళ్ళ గుండెపూడిలో మేము సర్వే చేస్తే ఇవాళ రేకుల షెడ్ ఉన్నోడికి, కూలి గుడిసున్నోడికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు రాని పరిస్థితుంది. ఇందిరమ్మ పథకంలో ఇల్లు రాని పరిస్థితుంది. మరో పక్క బిల్డింగ్లు ఉన్నోళ్ళకి, సంపన్నులకి, డబ్బులున్న వాళ్ళకి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇస్తున్నారు. మేము రేవంత్ రెడ్డి గాని కాంగ్రెస్ నాయకులు గాని సవాలు చేస్తున్నాం. వాళ్ళ గుండెపూడిలో గాని, కొమ్ముగూడెంలో గాని, జూరుపాడు మండలంలో రాష్ట్రం మొత్తం భాగం ఎక్కడికైనా పోదాం, గుడిసున్నోడికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇస్తున్నావా, డబ్బులు ఉన్నోడికి ఇల్లు ఇస్తున్నాం అని చెప్పేసి మేము చేస్తున్నాం. నువ్వు రా, మేము చూపిస్తాం. అందుకోసం ఇప్పటికైనా గవర్నమెంట్ ఎవరైతే పూరి గుడిసెల్లో ఉన్నారో, పేదలు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అట్లా కూడా మేము డబ్బులున్నోళ్ళకే ఇస్తాం కనుక అంటే మాత్రం ఈ ఉద్యమాన్ని తీవ్రతరంగా తీసుకుపోతాం. ఆ డబ్బులున్నోడుకు ఎట్లా ఇల్లు ఇస్తాం కూడా మేము చూడదలుచుకున్నాం. ఈ మాట గత అనేక పంచాయతీ ఆఫీసులో, మండలం ఆఫీసులో కూడా చెప్పడం జరిగింది. అందుకోసం దీనికి సంబంధించి పూరి గుడిసెల ఉన్నోళ్ళకే ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది దీనికి సెక్రటరీ గారే సమాధానం చెప్పాలి. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇందిరా మిల్లు కోసం అట్లా కొట్లాడుతున్నామో, మంచినీళ్ళ కోసం అట్లా కొట్లాడుతున్నామో, మీ సెక్రటరీ గారు గౌరవనీయులు ఆయన ఇక్కడ రావడానికి కోసం గంట సేపు ఎండలో కొట్లాడాల్సి వస్తుంది. అయ్యా సెక్రటరీ గారు వస్తావా, అయ్యా సెక్రటరీ గారు వస్తా అని ఇక్కడ కూర్చొని అరవాల్సి వస్తుంది. ఏంది ఆయన ఇన్ని బదిలీలు ఆడేది? పోయి ఆ రోడ్డు జూలూరుపాడు రోడ్డు మీద కూర్చొని కలెక్టర్ దిగొచ్చాడు చేసాం, సమస్య కూడా పరిష్కారం చేసుకున్నాం. నేను రాను, అక్కడ పని ఉంది, ఇక్కడ పని, నీ బాప అనేది నువ్వు కష్టపడాలి అన్నట్లా నువ్వు చేసేవి చేస్తున్నావు. కానీ జనాలు వచ్చి ఇక్కడ ఉంటే నువ్వు చేయాల్సిన పనులు చేయాల్సి ఉంటే నేను రాను, అక్కడ పని ఉంది, ఇక్కడ పని ఉంది అంటే కలెక్టర్లు వాళ్ళే దిగొస్తున్నారు. నువ్వు సెక్రటరీ రావడానికి ఏంటి? నా పేరు బాణో ధర్మ, సిపిఐఎంఎల్ మాసలైన మండల కార్యదర్శి. ఈ రోజు గ్రామ పంచాయతీ ముందు పలు సమస్యల మీద ప్రధానంగా ఇళ్ల కాలనీ సర్వేలో లోపభూయిష్టంగా ఉన్నది. ఆ సర్వే సరైంది కాదనేది డిమాండ్ చేస్తూ అర్హులైన నిరుపేదలందరికీ కూడా గుర్తించి తక్షణమే ఇళ్ల శాంక్షన్ చేయాలని, వాళ్ళని ఇళ్ల కాలనీ నిర్మాణం చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, గ్రామంలో గుండెపడి గాని, వీరభద్రాపురం గాని, రామచంద్రాపురం గాని ఈ గ్రామాలలో మంచినీళ్ళ కొరత ఏర్పడుతుంది. అట్లాగే వీధి బజార్లో కనీస మరమ్మతులు కూడా చేపట్టని పరిస్థితి ఉంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేదు. ఈ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపూడి గ్రామ పంచాయతీ మాది. ఈ గుండెపూడి గ్రామ పంచాయతీలో రామచంద్రాపురం, వీరభద్రాపురం, గుండెపూడి ఈ 3 గ్రామాలు కలిసి ఇక్కడ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. ఈ రోజు ప్రధానంగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు వాళ్ళు సరైన వాళ్ళకి ఇవ్వలేదు. ఎందుకు భూమి లేని వాళ్ళని వదిలేసి భూమి ఉండి ఇల్లున్న వాళ్ళని సెలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఎంతో మంది మహిళలు ఇల్లు కావాలి అని చెప్పేసి వాళ్ళు పూరి గుడిసెల్లో ఉంటూ మాకు ఇల్లు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉన్న మహిళలకి అనేది సరిగ్గా పని చేయలేదు. ఆ కమిటీని రద్దు చేసి మళ్ళీ అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ గ్రామాలకు సంబంధించిన కమిటీ ఏర్పాటు చేయాలి. ఇక్కడ పీసా చట్టం ఉంది, ఏజెన్సీ ఏరియా, అందరూ గిరిజనులు ఉండాలి. కమిటీలో 3 గ్రామాలలో తీసుకొని ఆ కమిటీ అనేది ఏర్పాటు చేసుకొని మళ్ళీ సర్వే చేసి ఇల్లు లేని వాళ్ళకి గుర్తించి ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.